రే పవిత్ర ఎంతవరకు వచ్చింద్రో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని జోదానికి ఉసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓకే, నో యూస్, వాడు విండండి. అనేక మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. చాలా గొప్ప పని చేశావు. పంజాగుట్ట పిఎస్లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, శ్రేష్యాని, సుప్రీత ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్ష సాయి. గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. సో చాలా మంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు. అదేవిధంగా తాను చేసేవి పద్ధతి అయిన యాప్స్ అంటూ మాట్లాడాడు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ఇప్పుడు యాంకర్ శ్యామల రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా సమాజం గురించి మాట్లాడుతూ మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్, ఏం బతుకులేమి. ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి సెలబ్రిటీ యాంకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన 5 మహిళలకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఆ రీతు చౌదరి అందరూ అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసి. అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎందుకు అయ్యారు? ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే సమాజానికి ఎంత అన్యాయమో. ఎంతమంది ఆర్థికంగా కోల్పోతున్నారు, కుదేలైపోతున్నారు, కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. సీత గారు నమస్తే. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. సోషల్ మీడియాలో సినిమాల్లో రాజకీయంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు, సో యాంకర్ శ్యామల పేరు వచ్చింది ఈరోజు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. అవతల వాళ్ళు వీళ్ళు ఫాలో అయిన వాళ్ళు లక్షల కోట్లు కోల్పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అదే ఒక సామెత చెప్తారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. హర్ష సాయి లాంటి వాళ్ళ పేర్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ ధైర్యాన్ని గనక వీళ్ళు పోగొడితే ఎవడైనా సరే, మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. దీని గురించి ఏమంటారు మీరు ఒక సినీ నటిగా? బాధ్యత ఉందా లేదా ప్రతి ప్రముఖులకి? ఇలా ఈ అమ్మాయి శ్యామల ఆవిడ ఎప్పటి నుంచో చేస్తుంది, చేస్తూ పోగా ఆవిడకి రియలైజ్ కూడా అవ్వలేదన్న. వాళ్ళు విరగ్గొడతాం, శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకు వచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది, తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు.
అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. కొంతమంది చేశారు, మేము చేయమంటే తప్పైతే క్షమించండి అని. ఈవిడ ఒక పార్టీలో ఉండి కూడా ఈ ప్రజలకి ఏమి ఇస్తుందో సమాధానం నాకు అర్థం కాదు. సేపటికి వచ్చి ఆ పార్టీ నాయకుల మీద అది చేశారు, ఇది చేశారు, ఇక్కడ అమ్మాయిలకి జరిగిపోతుంది, మానభంగాలు, మర్డర్లు జరిగిపోతున్నాయి అని సేపటికి ఇదే విషయం మాట్లాడడం తప్పితే, అంటే అది నువ్వు చేసిన తప్పు నీ వల్ల, నీ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు, ఎంత మంది జీవితాలు రోడ్డు మీద పడ్డారు, ఈ విషయం అర్థం కావట్లేదు ఆవిడకి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అమ్మా ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. ఎంతసేపటికి నాకు ఎవరో ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్న ఒక హోదా ఇచ్చారు, ఇదే మెంటాలిటీలో ఆలోచిస్తున్న తప్పితే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా మంది జీవితాన్ని కోల్పోయారు, డబ్బులు లాస్ అయ్యారు. దాని గురించి లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? టీవీ ఫైబర్ ఒకటే చెప్తున్నాను, ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ చేసే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన